భయంకరమైన వేదనతో నీ పడక తడిచిపోతుందేమో, నీ దిండు తడిచిపోతుందేమో. ఈరోజు వింటున్న ఓ సహోదరి, దేవుని ముందు మోకరించి ప్రార్థించు. నీ మొర ఆయన ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చును. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, చనిపోయి సమాధి స్థితిలో, కంపు కొట్టు స్థితిలో ఉన్న లాజరు కోసం దేవుడే అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రా అని చెప్పగా, లాజరు మరణ పడకల మీద ఉన్న కుళ్ళి కంపు కొట్టు స్థితిలో ఉన్న లాజర్ని ఆయన నోటి మాట ద్వారా సజీవంగా సమాధిలో నుంచి బయటికి రప్పించిన దేవుడు నీకు ఉన్నాడు. జీవంతో ఉన్న నీవు ప్రార్థిస్తే నీకున్న ప్రతి సమస్య అనే కట్లను ఆయనే విప్పును కదా. ఇది వింటున్నా నీ కన్నీరు దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. చిన్ని సమస్యల కొరకు దుఃఖించవద్దు, ప్రార్థించు. అయ్యా, నాలో ఏదైనా పాపం దాగి ఉంటే క్షమించు తండ్రి. మరణించిన లాజర్ని బయటికి రమ్మని కట్లు విప్పిన దేవా, నన్ను పట్టి ఉన్న పాపపు కట్లను విప్పమని ప్రార్థించు. నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు ఇంకా ఏమాత్రం కన్నీళ్లు విడవవు. ఆయన నీ సమస్త భారాన్ని నీ పశ్చాత్తాపాన్ని బట్టి తీసివేయను. ప్రార్థించు నా ప్రియనేస్తమా.